తర్వాత మళ్ళీ మొన్న 2000 పెంచింది 3000 రూపాయలు. అది కూడా ఇలా మోసం దగా. ఎందుకంటే ఆ రోజు ఊరు వాడ 3000 రూపాయలకి పెంచుకుంటూ పోతామంటే 3000 రూపాయలు వస్తుంది అనుకున్నారు. కానీ ఆ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. 1000 రూపాయలు అంటే 250 గడికి పెంచడం వల్ల మేము లెక్కలేసి చూస్తే 30,000 రూపాయలు నష్టపోయారు 5 సంవత్సరాల్లో వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో మాట ఇచ్చి తప్పేటువంటి విధంగా కాకుండా ఆయనకి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే మాకు ఈవేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక రోజులోనే ఈవేళ 3,000 రూపాయలు పెంచింది 4,000 రూపాయలు. అంటే ఈరోజు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆ రోజు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు 125 రూపాయలు, ఈవేళ అంటే తండ్రి 125 రూపాయలు పెంచితే ఈవేళ మన కుమారుడు వచ్చి 1000 రూపాయలు. అంటే ఇద్దరు కలిసి చూస్తే దగ్గర 1175 రూపాయలు, 1175 రూపాయలు పెంచారు వాళ్ళు ఇద్దరు కలిసి. కానీ అదే మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి వేళ దగ్గర 2,820 రూపాయలు. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. 2,825 రూపాయలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెంచితే వాళ్ళు పెంచింది 1,100 రూపాయలు. అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా ఇంటి దగ్గర ఇచ్చేటువంటి విధంగా. ఎందుకంటే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, ఆ దివ్యాంగులను కూడా రాజకీయంగా వాడుకున్నాడు. చాలా అన్యాయకరమైన విషయం. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో క్లియర్ గా వాళ్ళు చెప్పారు, ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్స్ ని 2 నెలలు తాత్కాలికంగా ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వాళ్ళు పెన్షన్ ఇవ్వండి అని చెప్తే మరి ప్రతి సచివాలయంలోనూ కూడా నాకు తెలుసుండి మీకు కూడా తెలుసు దగ్గర 10 మంది తక్కువ కాకుండా సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఆ సచివాలయంలో 400 మంది పింఛన్దారులు ఉన్నారు యావరేజ్. అంటే ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఈజీగా 40 మందికి ఇచ్చిన ఒక్క రోజులో కంప్లీట్ చేయగలరు. అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ నెలలో పంచాయతీలకు రమ్మని, నెక్స్ట్ మంత్ ఏమో ఏదైతే బ్యాంక్ అకౌంట్లు వేసి బ్యాంకులకు రమ్మని, మండు టెండర్లో పండు టాకులు లాంటి ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని ఎంత క్షోభ పెట్టారో. కొంతమంది అయితే పాపం గాల్పుల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక మానవత్వం లేనిటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. అదే నిజంగా మేము కూడా అదే చెప్పాం. నిజంగా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ సచివాలయ సిబ్బందితో ఇంటికి పిండి ఉండేవాళ్ళం. రేపు మళ్ళీ మన ప్రజాప్రభుత్వం వస్తుంది. వచ్చినట్టునే జూలై 1వ తేదీన ఆ రోజు మేము చెప్పాం ఛాలెంజ్ చేసి, జూలై 1వ తేదీన మళ్ళీ 3,000 రూపాయలు నెల 1000, 3,000 ప్లస్ పెంచిన 4 7,000 రూపాయలు మీ గుమ్మం దగ్గరే, మీ ఇంటి దగ్గరే అందజేస్తామని ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈవేళ మరి 3వ సంతకం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా 4వ సంతకంగా మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు ఏదైతే పేదవాడు కడుపు నింపాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు. అది కూడా 5 రూపాయలకే మార్నింగ్ మరి టిఫిన్, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం. అంటే ఒక నిరుపేద, ఒక మధ్య తరగతికి సంబంధించినటువంటి ఎవరైనా సరే 15 రూపాయలు పెట్టుకుంటే కడుపు నిండా రోజు అతను మంచి వేడి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఆయన పొందేవాడు. నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యే ఉన్న 14-19లో ఆ రోజు నేను కూడా మధ్యలో అన్నా క్యాంటీన్ నేను కూడా వెళ్ళి టిఫిన్ చేసేవాడిని. ఒక్కొక్కసారి భోజనం కూడా నేను అన్నా క్యాంటీన్లో చేసేవాడిని. నిజంగా మా ఇంటి దగ్గర కంటే కూడా అక్కడ డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగున్నట్టుగా మంచి వేడిగా ఉండేది. అంటే ఆ రకంగా మంచి పేదవాడికి కడుపు నింపేటువంటిది అన్నా క్యాంటీన్లు మరి ఈయన రద్దు చేయడం అంటే నిజంగా ఇప్పుడు తమిళనాడులో కూడా మీరు చూసారు అమ్మా క్యాంటీన్ అని మరి గత ప్రభుత్వం పెట్టిన ఒక పక్కన డిఎంకే మరి పొరుగు రాష్ట్రంలోనే, కానీ అక్కడ దాన్ని అమ్మా క్యాంటీన్ ఆయన కంటిన్యూ చేస్తే మరి ఇలా అటువంటి అన్నా క్యాంటీన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేసినటువంటి పరిస్థితి. అక్కడికి మేము అసెంబ్లీలో చెప్పాం,
కావాలంటే మీరు పేరు మార్చుకోండి, కావాలంటే మీరు రంగులు మార్చుకోండి, మీ పైశాచికానందం ఎట్లయినా పడండి, కానీ పేదవాడి కడుపు మాత్రం కొట్టదు. పేదవాడికి మాత్రం ఆ యొక్క 5 రూపాయలకి అన్నం పెట్టిందని మేము ఎంత వేడుకున్నా ఎంత చెప్పినా కూడా ఈ యొక్క శాడిస్ట్ మరి ఏమన్నాడో తెలియదు కానీ 5 సంవత్సరాలు మాత్రం ఆ పేదలకి మరి కడుపు కొట్టినటువంటి పరిస్థితి. అందుకే ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని అన్న మాట ప్రకారం మళ్ళీ ఈ రోజు 4వ సందర్భంగా అన్నా క్యాంటీన్లు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 రోజుల్లో మరి అవన్నీ కూడా ప్రారంభిస్తామనే విధంగా ఈవేళ 4వ సంతకాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీని ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మరి పట్టణాలకు వచ్చేటువంటి వాళ్ళు హాస్పిటల్ పని మీద వస్తారు, వ్యాపారాల పని మీద వస్తారు, షాపింగ్ పని మీద వస్తారు, లేదా ఆటో డ్రైవర్స్ ఉంటారు, లేకపోతే చిన్న చిన్న భవన కార్మికులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక భరోసా భద్రత అనేది అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతినిధి కార్యక్రమం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా 5వ సంతకం ఏదైతే యూత్, ఎందుకంటే ఈవేళ యువత పాత్ర అనేది చాలా చాలా అవసరం ఈ సమాజ అభివృద్ధిలో ఆలోచనతో మరి వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ని చేయాలనేటువంటి ఆలోచనతో ఈవేళ 5వ సంతకంగా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం. ఎందుకంటే ఈవేళ యువతకు కూడా చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కానీ డిగ్రీ చదువుకునేటప్పుడు కానీ వాళ్ళు డిఫరెంట్ స్కిల్స్ కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఆ స్టూడెంట్స్ కూడా చాలా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకు డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి, కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ అని, కొన్ని ఫోటోగ్రఫీ అని, కొన్ని సినీ ఫీల్డ్ అని ఇట్లా ఉంటాయి, ఇట్లా ఐటీ అని ఇవన్నీ చేయాలని అంటే 100% కూడా చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేసి ఏదైతే మరి ఆ రోజు మేము యువతకి మనం అవకాశాలు ఇవ్వాలి ఆలోచనలో భాగంగా ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా ఈ యొక్క 5వ సంతకాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యూత్ కి అంటే ఇప్పుడు ఏదైతే అటు డ్రగ్స్ గంజాయి వైపు మళ్ళీ ఇటువంటి యూత్ అంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్నిర్మాణం పునర్వైభవం తీసుకునే విధంగా మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఈ రోజు ఆయన 5వ సంతకం చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా చరిత్రలో నాకు తెలుసుండి నేను కూడా చాలా మంది ముఖ్యమంత్రులు చూసాను, చాలా మంది ప్రభుత్వాన్ని చూసాం. మరి వచ్చినటువంటి మరుసటి రోజునే ఇంత పెద్ద ఎత్తున మరి 5 సంతకాలు మరి చేసి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి వ్యక్తిగా, మరి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ తీసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత మెరుగైనటువంటి సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని కూడా తీసుకెళ్లేటువంటి విధంగా అంటే ప్రజలు ఏదైతే ఈరోజు మాకు ఏదైతే మంచి మెజారిటీ ఏదైతే ఇచ్చారో గెలుపు ఏదైతే ఇచ్చారో దాన్ని బాధ్యతగా తీసుకొని మరి పనిచేస్తామని ఏదైతే మనం మాట చెప్పడం జరిగిందో దాని ప్రకారంగానే మరి ఈరోజు 5 సంతకాలు కూడా చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను.